ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భాగంగా మన టీమిండియా చిట్ట చివరి 5వ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఫిబ్రవరి 2వ తేదీన ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్, ఎందుకంటే సిరీస్ ఫలితం ఆల్రెడీ తెలిసిపోయింది. మన వాళ్ళు 3-1 తేడాతో ఈ సిరీస్ను సొంతం చేసుకున్నారు. దీంతో మ్యాచ్ యొక్క ఫలితం సిరీస్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. సో సిరీస్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చాలా కేఓస్ చూసాం. మెయిన్లీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఆ కంకషన్ సబ్ గురించి చాలా సర్కాస్టిక్గా మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మేము 12 మంది ఆడతామని చెప్పి సెటైర్ కూడా వేశాడు. సో సమ్వాట్ లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ వల్ల ఈ మ్యాచ్లో అయితే కాస్త హీట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు జట్ల ప్లేయర్స్ కూడా మంచి పోటాపోటీగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం సిరీస్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు. అంటే టీంలో మార్పులు చేస్తారు, అలాగే గేమ్ ప్లాన్లో కూడా మార్పులు చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ టీ20 మ్యాచ్ని అయితే డెడ్ రబ్బర్ అని చెప్పి కొట్టేయలేం, ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా జరగబోతుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ ఆడిపోయి వాంకడే వికెట్. సో ఇప్పటివరకు సిరీస్లో మనం ఒక్కసారి కూడా 200+ స్కోర్ చూడలేదు. కానీ మ్యాచ్ ఆడిపోయి వాంకడే స్టేడియంలో మాత్రం ఆ స్కోర్ చూడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాంకడే వికెట్ ఒక బ్యాటింగ్ ప్యారడైస్. ఇక్కడ బ్యాట్స్మెన్ ఇప్పుడు కూడా పండగ చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ టీ20 క్రికెట్లో. సో మీరు గ్రౌండ్లో టీ20 ఇంటర్నేషనల్స్లో చూసుకున్నా, అలాగే ఐపీఎల్లో చూసుకున్నా ఇప్పుడు కూడా భారీ స్కోర్లు వస్తూనే ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని మ్యాచ్లో లో స్కోర్స్ కూడా వచ్చాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్లో హై స్కోర్సే చూసాం. ఎస్పెషల్లీ వాంకడే స్టేడియంలో రెడ్ సాల్ కంటెంట్ ఎక్కువగా ఉండి పిచ్ని యూజ్ చేస్తారు. అంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. దీనివల్ల బాల్ అనేది బ్యాట్ మీదకి చాలా బాగా వస్తుంది. అట్ ది సేమ్ టైం అవుట్ ఫీల్డ్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. అండ్ ఆల్సో గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా మనందరికీ బాగా తెలుసు, బౌండరీ సైజెస్ చిన్నవే. సో ఖచ్చితంగా మనమైతే మేబీ మ్యాచ్లో హై స్కోర్స్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. మేబీ మన టీమిండియా కనుక ముందుగా బ్యాటింగ్ చేస్తే డెఫినెట్లీ 200+ టోటల్ చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే చూసాం, మన వాళ్ళు ఎర్లీగా 3 వికెట్లు పడిపోయినా సరే 180 రన్స్ కొట్టారు. అది అలా కాకుండా ఎర్లీ వికెట్స్ పడకపోయి ఉంటే ఈజీగా 200 స్కోర్ దాటేసేదే. సో అలానే సిరీస్ డిసైడ్ అయిపోయింది కాబట్టి మన వాళ్ళు ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ వికెట్ని తయారు చేయించుకుని ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఫామ్లో రావడానికి ట్రై చేస్తే సరిపోతుంది. ఈ మ్యాచ్లో మొత్తం సెట్ అయిపోతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 8 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ 8 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లోనే గెలిచింది. బట్ చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 191 రన్స్గా ఉంది. సో యావరేజ్ స్కోర్ బట్టి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 3 సార్లు 225+ టోటల్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసుకున్నా సరే మనం ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు చూసాం. సో ఖచ్చితంగా ముంబై వాంకడే అయితే ఒక హై స్కోరింగ్ వికెట్. అలాగే ఈ గ్రౌండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కంటే చేస్ చేసిన టీంకి ఎక్కువ అనుకూలిస్తుంది. ఎందుకంటే ది ఆబ్వియస్ రీజన్ డ్యూ ఫ్యాక్టర్. సో వాంకడే స్టేడియం అంటే ఇప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఫస్ట్ బౌలింగ్ చేసిన టీంకి ఇనిషియల్గా పేస్ బౌలర్స్కి అయితే హెల్ప్ దొరకవచ్చు. సో మ్యాచ్ గెలవాలనే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. లేదు అలా కాదు, సిరీస్ అలాగా డిసైడ్ అయిపోయింది, దీంతో ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ కూడా తీసుకోవచ్చు. మేబీ మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగే చేస్తారని అనిపిస్తుంది. బట్ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మాత్రం వాళ్ళు మోస్ట్లీ మ్యాచ్ గెలవాలనే మైండ్ సెట్తో ఉంటారు. సో మోస్ట్ లైక్లీ ఇంగ్లాండ్ టీం టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ రిజల్ట్ మీద అయితే టాస్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఆడారు. అండ్ 5 మ్యాచ్లో చూసుకుంటే 3 గెలిస్తే 2 ఓడిపోయారు. మేలీ చివరిగా మన టీమిండియా గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా గెలిచారు. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ టీంకి చూసుకుని గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 1 మాత్రం ఓడిపోయారు. ఎస్పెషల్లీ వాళ్ళు మన టీమిండియాతో ఈ గ్రౌండ్లో ఒకే ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో వాళ్ళే గెలిచారు. సో 2 టీంలో కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుందో లేదో, 2016 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీం ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీం సెట్ చేసిన 230 రన్స్ టార్గెట్ని కూడా చేసి గెలిచారు. సో ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అయితే ఇంగ్లాండ్ టీం యొక్క గేమ్ స్టైల్కు బాగా సూట్ అవుతుంది. ఇక టీం విషయానికి వస్తే డెఫినెట్లీ ఇంగ్లాండ్ టీం చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు. మేలీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు గెలిచే పొజిషన్ నుంచి మ్యాచ్ని కోల్పోయారు. ముందు బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళారు. అండ్ దెన్ వాళ్ళు చేజింగ్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ 2 సందర్భాల్లో కూడా మొమెంటంని క్యారీ చేయలేక మ్యాచ్ని పోగొట్టుకున్నారు. బట్ ఎనివే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మేలీ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ ఒక ఎక్సలెంట్ 50 కొట్టాడు. అండ్ ఆల్సో బెన్ డెకెట్ కూడా తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే కొత్తగా టీంలోకి వచ్చిన సకీబ్ మహమ్మద్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. సో అలా ఇంగ్లాండ్ టీంకి అయితే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఆ టీం ఎఫర్ట్ అయితే ఇంకా కావాలి. 2-3 ఆడితే సరిపోదు, మొత్తం టీం అంతా కలిసికట్టుగా ఆడితేనే మన టీమిండియాని వాళ్ళు ఓడించగలరు. సో ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ టీం మోస్ట్లీ వాళ్ళ బ్యాటింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయదు. ఒకవేళ చేస్తే జేమీ స్మిత్ని తీసుకొస్తారు జాకబ్ బ్యాథెల్ ప్లేస్లో, ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే నేను అడిగితే అతనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చి కాస్త బ్యాటింగ్ ఆర్డర్లో పైకి ప్రమోట్ చేస్తే బాగుంటుంది. నెంబర్ 4లో బ్యాటింగ్ పంపితే మేబీ అతని నుంచి కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బౌలింగ్లో చూసుకుంటే వాళ్ళు డ్యామ్ షూర్గా జాఫ్ ఆర్చర్కి రెస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే సిరీస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దీంతో వన్డే సిరీస్కి ఫ్రెష్గా ఉంచడం కోసం ఈ మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇస్తారు. అండ్ అతని ప్లేస్లో చూసుకుంటే మోస్ట్ లైక్లీ గస్ ఎట్కిన్సన్ ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా మార్కెట్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోరు. ఈ మ్యాచ్లో కూడా అతనికి మోస్ట్ లైక్లీ రెస్ట్ ఇవ్వచ్చు. సో నేనైతే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో ఒక్క మార్పే జరుగుతుంది అనుకుంటున్నా.
లేదు అదిల్ రషీద్కు కూడా రెస్ట్ ఇస్తామనుకుంటే అప్పుడు రెహాన్ అహ్మద్ను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మోస్ట్ లైక్లీ నేనైతే రషీద్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్స్ చేసేటట్టే కనిపిస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ సిరీస్ గెలుచుకున్నారు. బట్ స్టిల్ ఎక్స్పెరిమెంట్స్ పక్కన పెడితే కొంతమంది ప్లేయర్స్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్లీ సంజు శాంసన్. సో అతనైతే ఈ సిరీస్లో చాలా నిరాశపరిచాడు. బ్యాట్తోనే రన్స్ కొట్టట్లేదు, అలాగే వికెట్ కీపింగ్ చూసుకుని అంత అప్ టు ద మార్క్ లేదు. మెయిల్ అతని బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే ఒకే కైండ్ ఆఫ్ షాట్కి 4 సార్లు అవుట్ అయ్యాడు. సో ఇప్పుడైతే ఇమీడియట్గా సంజు శాంసన్ తక్కువ రన్స్ కొట్టాడని చెప్పి అతను పక్కన పెట్టారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అతను ఒకే కైండ్ ఆఫ్ షాట్కి అవుట్ అవుతున్నాడు. అదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాట్స్కి అవుట్ అయి ఉంటే ఇంత డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ఒక ప్లేయర్ పదే సేమ్ ట్రాప్లో పడుతున్నారో ఆటోమేటిక్గా అతని మీద చాలా డిస్కషన్ నడుస్తుంది. సో యాక్చువల్గా సంజు శాంసన్ అయితే షార్ట్ బాల్ని చాలా బాగా ఆడతాడు. కానీ సిరీస్లో అతని స్ట్రెంత్ వీక్నెస్గా మారింది. మెయిల్ ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ యొక్క పేస్కి అతను బీట్ అయిపోతున్నాడు. అలాగే వికెట్ కీపింగ్లో చూసుకున్న కొన్ని ల్యాప్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో క్రూషియల్ టైంలో 2 ఛాన్సెస్ మిస్ చేశాడు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే సంజు శాంసన్ మీద గట్టిగానే ఫోకస్ ఉంటుంది. అండ్ అతనితో పాటు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అతని బ్యాటింగ్ ఫామ్ కూడా అస్సలు బాగోలేదు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో 2 సార్లు డక్అవుట్ అయ్యాడు. సో సూర్యగానికి ఈ మ్యాచ్లో కూడా రన్స్ కొట్టకపోతే ఇది అతనికి ఒక డిజాస్టర్ సిరీస్గా మిగిలిపోతుంది. అలాగే అక్షర్ పటేల్ యొక్క బ్యాటింగ్ ఫామ్ కూడా కాస్త అటు ఇటు ఉంది. సో ముగ్గురైతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రన్స్ కొట్టడానికి ట్రై చేయాలి. ఇక మిగతా వాళ్ళు చూసుకుంటే అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ ఫామ్లోనే ఉన్నారు. అండ్ రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో రచ్చ చేశాడు. సో సిరీస్లో ఫస్ట్ 3 మ్యాచెస్లో మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తడబడినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ ఇచ్చారు. ఇక బౌలర్స్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. ఎందుకంటే అతను 4 మ్యాచ్లో కూడా వికెట్లు తీశాడు. సో అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో రవి బిష్ణు కూడా మంచి కంబ్యాక్ చేశాడు. అండ్ హర్షిత్ రాణా కూడా ఒక డ్రీమ్ డెబ్యూ చేశాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా బ్యాట్తో ఫెయిల్ అవుతున్నప్పటికీ బౌలింగ్లో రాణిస్తున్నాడు. సో మన బౌలింగ్లో పెద్దగా సమస్యలు ఏమీ లేవు. కానీ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ వాంకడే వికెట్ మీద మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా పేసర్ని తీసుకురావాలి. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణాని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే శివం దుబే మ్యాచ్కు డౌట్ఫుల్గా ఉన్నాడంట. అంటే కంకషన్ నుండి పూర్తిగా కోలుకున్నట్టు ఎక్కడ కూడా అప్డేట్ రాలేదు. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు హర్షిత్ రాణాని కంటిన్యూ చేయొచ్చు. అండ్ మోస్ట్ లైక్లీ మహమ్మద్ షమిని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ అది హర్షదీప్ సింగ్ ప్లేస్లో వస్తాడా లేకపోతే రవి బిష్ణు ప్లేస్లో వస్తాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేనైతే మోస్ట్ లైక్లీ హర్షదీప్ సింగ్ని కూర్చోబెడతారు అనుకుంటున్నా. లేదు ముగ్గురు జెన్యూన్ పేసర్స్ ఇవ్వాలనుకుంటే హర్షదీప్ సింగ్ని కూడా ఆడిస్తారు బిష్ణుని కూర్చోబెట్టి. సో మోస్ట్లీ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఒక 2 to 3 చేంజెస్ జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్కి రెస్ట్ అవ్వాలనుకుంటే రమన్దీప్ సింగ్ని కూడా తీసి రావచ్చు. బట్ దీనికైతే ఎక్కువగా అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ జరుగుతుందని చెప్పలేం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడిపోయి వాంకడే వికెట్ హార్దిక్ పాండ్యాకు బాగా తెలుసు. అలాగే తిలక్ వర్మ చూసుకున్న, సూర్యకుమార్ యాదవ్ చూసుకున్నా, ఇద్దరికి కూడా ఈ గ్రౌండ్ బాగా తెలుసు. సో వాళ్ళు ముగ్గురు ఒక ఐపీఎల్ టీంకి ఆడతారు కాబట్టి ఈ గ్రౌండ్ గురించి బాగా తెలుసు. దీని వల్ల నుంచి మనం మంచి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో హర్షిత్ రాణా మరియు షమి లాంటి బౌలర్స్ కూడా ఈ వికెట్ బాగానే సూట్ అవుతుంది. సో మన టీమిండియాకి అయితే మ్యాచ్లు గెలిచేందుకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియాని ఓడించినంత పని చేశారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి సిరీస్ని ఏ టీం హై నోట్లో ఫినిష్ చేస్తుంది అనేది.